వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ యోగి సుందర్రావు చాగంటి అండి. నేను జీజీహెచ్లో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రీసెంట్గా జాయిన్ అయినాను. ఈరోజు నా టాపిక్ ఎంపవర్మెంట్ ఇన్ హెల్త్ సిస్టమ్, దాని గురించి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఉన్న పరిస్థితుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఎలా అంటే ప్రతి ఒక్క 100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ హార్ట్ పేషెంట్ నేనే చూస్తున్నాను. అవి రాకుండా ఎలా ఉండాలంటే మనం మెంటల్గా ఫిజికల్గా హెల్త్ గురించి ఆలోచించాలి. ఆ మెంటల్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి? రోజు ప్రతి ఒక్కరు ఏంటంటే మనం తీసుకున్న ఆహార అలవాట్లు కానీ, మనం తీసుకున్న ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, మనం తీసుకున్న మెంటల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, ఒక సమస్య ఏదన్నా వస్తే అవన్నీ ఆ స్ట్రెస్ లేని జీవితం అనేది మనం ఈరోజు లీడ్ చేయగలిగితే హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మనం నివారించవచ్చు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశానండి, చాగంటి హాస్పిటల్స్ అని వినుకొండలో ఉంది. అది ప్రతి ఒక్కరికి, కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యం అందజేయాలనేది నా లక్ష్యంగా పెట్టుకొని నేను పనిచేస్తున్నానండి. ప్రస్తుతానికి రీసెంట్గా ఈ గుంటూరులో కూడా ఇంకొక బ్రాంచ్ స్టాప్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను వితిన్ 1 or 2 ఇయర్స్లో. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఈ రోజుల్లో కార్పొరేట్ వైద్యం అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్నది కాబట్టి ప్రతి కామన్ మ్యాన్కి ఎంత తక్కువలో ఫీ ఉండే అంత తక్కువలో నా వంతు కృషి చేయాలని నేను చూస్తున్నాను. మాది ఒక చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్ నుంచి ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా, మనీ సపోర్ట్ లేకుండా, మా ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి నేను కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జరీలో ఎంసెట్ చేసేసి ఆల్ ఇండియా గోల్డ్ మెడల్ అనేది ప్రధాన నరేంద్ర మోడీ గారి చేత నేను తీసుకున్నాను రీసెంట్గా 2021లో. మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకేంటంటే మెంటల్గా ఫిజికల్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటే మనం ఇప్పుడు రోజు చేసే ప్రతి విధానంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో సాఫ్ట్వేర్ జాబ్స్, డాక్టర్స్కి ఎంతమంది స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని తగ్గించుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేది తీసుకొని పొల్యూషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో కూడా చేసుకుంటే మనం గుండె వ్యాధుల నుంచి అనేది సురక్షితంగా బయటపడతాం అనేది నా లక్ష్యంగా పనిచేయడం అనేది జరుగుతుందండి. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన బ్రహ్మం గారికి, వేదిక మీద పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు.